అనయ్య చాలా టైర్డ్ గా ఉన్నట్టున్నావు, వెళ్ళి కాఫీ తీసుకురానా? తీసుకురా. అన్నయ్య, మా పత్రికి నువ్వు ఇచ్చిన ఐడియా సూపర్ గా వర్కౌట్ అవుతుంది. ఈ రోజు ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్ తో మాట్లాడాను. షీస్ డైనమిక్ లేడీ. మా ఇన్వెస్టిగేటివ్ స్టోరీకి సూపర్ మ్యాటర్ ఇచ్చారు ఆవిడ. ఆ స్టోరీ మేము రాయడానికి కావలసిన అన్ని రకాల సహాయాలు చేస్తామని మాటిచ్చారు. అది సరే, దేని గురించి రాయబోతున్నావు? ఎవరితో మాట్లాడా? ఆవిడ పేరు ఏంటే నీ పేపర్ ఏదో నోబెల్ బహుమతి వచ్చిండు అంతగా ఫీల్ అయిపోతున్నావు. అసలు నీ పేపర్ ఎవడని చదువుతున్నాడా? ఏంటే దానికోసం అంతగా ఫీల్ అవ్వక్కలేదు. చూడండి, నన్ను ఎప్పుడు డిగ్రేడ్ చేస్తూనే ఉంటాడు. అన్నయ్య సరదాగా ఆట పట్టించడానికి అన్నాడమ్మా. అవునరా, మీ ఇద్దరిని ఆట పట్టించడానికే నేను ఇక్కడ కూర్చున్నాను. గీత, నువ్వు కొంచెం లోపలికి వెళ్తే మీ ఇద్దరు ఓ ముఖ్యమైన విషయం మాట్లాడుకోవాలి. వెళ్ళమ్మా. ఆహా, నేను వెళ్ళను. హలో, వెళ్ళని చెప్తున్నాను. అన్నయ్య, గీతుంటే చెప్పనయ్య. నాకు అర్జెంటుగా ఓ 10 లక్షలు కావాలి. రెడీ చేయి. ఏంటి 10 లక్షల? నీకెందుకన్నయ్య అంత డబ్బు? నీకదంతా అనవసరం. నాకు 10 లక్షలు కావాలి. నీ డబ్బులు నీకు 10 రోజుల్లో తిరిగి ఇచ్చేస్తాను. వెంటనే రెడీ చేయి. ఏంటంత అర్జెంటు? అదంతా అడగొద్దని చెప్పానా? నాకు అర్జెంటుగా డబ్బులు కావాలి, అంతే. ఓహో, ఎందుకో చెప్పావు గాని నేను ఇవ్వాలి. నాకేం అర్థం కావట్లేదు. అయినా అంత డబ్బుకి నేనెక్కడికి పోను? ఒరేయ్, నీ స్టేషన్ ఎస్ఐని అడిగి ఉంటే 20 లక్షలు తెచ్చిచ్చేవాడు. నువ్వు అసిస్టెంట్ కమిషనర్ అయ్యి ఉండి ఏం ప్రయోజనం రా? ఏం ప్రయోజనం? అలా డబ్బు సంపాదించే మనిషిని కాదని నీకు బాగా తెలుసు. ఎందుకలా మాట్లాడతావు? నాకు వచ్చే జీతంలో ఏం చేయగలను అది చేస్తూనే ఉన్నానుగా. శభాష్ శభాష్ రా, నాకు తెలుసురా. ఏదో ఒక రోజు నువ్వు ఈ మాట అంటావు నాకు తెలుసు. నాకు తిండి పెట్టడం కోసం నువ్వు ఎత్తి పొడుస్తున్నావా? రే, నిన్ను గీతను చదివించి పెద్దవాళ్ళని చేసింది ఎవర్రా? నేను కదా? నీకు ఉద్యోగం రానంత వరకు ఈ కుటుంబాన్ని ఒంటి చేత్తు పోషించింది ఎవర్రా? నేను కదా? సర్లే, అవన్నీ వదిలే. నువ్వు ఈ మధ్య పెద్దవాళ్లతో రిలేషన్షిప్ పెంచుకుంటున్నావు కదా, పోనీ వాళ్ళని అడిగితే అవచ్చు కదా? ఓ, ఆ సంగతి తెలుసుకునే అడుగుతున్నావు అనమాట. ఆనందరావు గారి కుటుంబానికి ఏ ప్రమాదం రాకుండా చూసుకోమని మా డిపార్ట్మెంట్ ఆ కేసు నాకు అప్పగించింది. నా డ్యూటీ నేను చేస్తున్నాను అంతే. వాళ్ళ గురించి ఇప్పుడు ఎందుకు? నా దగ్గర అంత డబ్బు లేదు. లేదు 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 అని ఎన్నిసార్లు చెప్తావు? సరే, నీ దగ్గర లేవు, వాళ్ళని అడగు. పోనీ ఎవరి దగ్గర అడిగి తీసుకోవచ్చు కదా, వడ్డీతో సహా తిరిగిచ్చేస్తాను. నేను అప్పు చేయను. ముందు నీకు అంత డబ్బు ఎందుకు కావాలో చెప్పు. కారణం చెప్తే కానీ డబ్బులు ఇవ్వా? అవును, ఒక్క కారణం చెప్పు. ఆ కారణం సరైందని నాకు అనిపిస్తే తల తాకట్టు పెట్టైనా తెచ్చిస్తాను. కారణం చెప్పడం కుదరదు. నాకు అర్జెంటుగా డబ్బులు కావాలి. సొంత తమ్ముడి దగ్గరే చెప్పుకోలేని అవసరం ఏంటి? ఏంటంత అర్జెంటు? నాకు 1,00,000 పనులుంటాయి. అవన్నీ చెప్పుకొని కూర్చుంటావు అనుకున్నావా? అయినా నేను డబ్బులు అప్పుకనే కదా అడుగుతున్నాను. నువ్వు కారణం చెప్పకుండా నేను ఇవ్వలేను అన్నయ్య. ఒరేయ్ దీపక్, నాకు అనవసరంగా కోపం తెప్పించుకో. ఈ ఇంటి పెద్ద నువ్వే అన్నయ్య. నా జీతం మొత్తం తెచ్చి నీ చేతిలో పెడతాను. ఇంటి ఖర్చులు, గీత చదువు అంతా నువ్వే చూసుకో. డబ్బు గురించి మన మధ్య ఎలాంటి అపార్థాలు గొడవలు రాకూడదు. అంటే నేను అడిగింది ఇవ్వనంటావా? అంతే కదా? అవునన్నయ్య. నువ్వు ఇలా మాట్లాడుతున్నందుకు ఏదో ఒక రోజు నువ్వు చాలా బాధపడతావురా. రాకు, అక్కడే ఉండు. అయినా నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. మీ ఇద్దరిని చదివించడానికి బదులు ఏదైనా బిజినెస్ ప్రారంభించి మిమ్మల్ని నా పనులు పెట్టుకొని ఉండుంటే ఈ రోజు నా చేతిలో డబ్బులు ఉండేవి, మీరిద్దరూ నా చెప్పు చేతుల్లో ఉండేవారు. ఒరేయ్, ఈ రోజు చెప్తున్నాను, ఏదో ఒక రోజు నేను గొప్ప స్థాయికి ఎదుగుతాను. అప్పుడు మీ కమిషనర్ ఫోన్ కొట్టి నిన్ను డిస్మిస్ చేసేంత గొప్ప ఇన్ఫ్లుయెన్స్ సంపాదించగలను, తెలుసుకో. ఆ రోజు తప్పకుండా వస్తుంది, తప్పకుండా వస్తుంది. అనే, నేను ఈ ఉద్యోగంలో ఉండడమే నీకు ప్రాబ్లం అనిపిస్తే చెప్పు, నేనే రిజైన్ చేస్తాను. కావాలంటే నన్ను 2 చెంపదెబ్బలు కొట్టు కొట్టు కొట్టు, కానీ ఇలాంటి మాటలతో నన్ను హింసించకన్నయ్య. చాలా బాధగా ఉంది. నా అసలైన బాధ ఏంటో నీకు చూపిస్తానురా. చూపిస్తా చూపిస్తా.
కావ్య 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 వస్తున్నాను. ఏమైందండి? కావ్య నీ పేరేగా? ఏంటలా చూస్తున్నావు? నీ పేరేగా కావ్య? అడిగేది నిన్నే. నీ పేరు కావ్య అవునా కాదా? అయితే నిన్నే పిలిచాను. అందరినీ ఈ క్షణమే ఇక్కడికి రమ్మని చెప్పు. వెళ్ళు. చెప్పింది చెయ్యి. అలా రాయిలా నిలబడ్డావే, వెళ్ళు. బాబు, ఎందుకు బాబు అలా అరుస్తున్నావు? అవునండి, అరుస్తున్నాను. ఎంత అరిచినా కొంతమందికి ఏది చెవికెక్కదు. ఈ ఇంట్లో నా మాట ఎవరు వింటున్నారు? ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తున్నారుగా. ఏంటండి ఇప్పుడు మీ మాట ఎవరు వింటలేదు? నీకన్నీ వివరంగా చెప్తే గాని తలకెక్కవు. కీర్తనని జాగ్రత్తగా చూసుకోవడం కంటే మీ అందరికీ వేరే పనే ఉంది. దానికా ఇంత కోపం? నేను కీర్తన్ని కాపాడానుగా. ఇంకెప్పుడు ఇలా జరగదు. తప్పు చేసిన వారికి సరైన శిక్ష విధించానుగా. అవును, నువ్వు పెద్ద సుప్రీంకోర్టు జడ్జివి, శిక్ష వేశావు. కీర్తనకేమైనా అయ్యుంటే? అల్లుడు గారు, మీ కోపం అంతా నా మీదేగా. నా కర్మ కొద్దీ నిన్న ఒళ్ళంతా నొప్పులు. నిద్ర మాత్ర వేసుకుని పడుకున్నాను. ఆ సమయంలో కీర్తన అలా చేసింది. అత్తయ్య, నేను మిమ్మల్ని అనడం లేదు. అంటే మీ కోపం అంతా నా మీద అన్నయ్య గారు? నేనెంత చెప్పినా వినకుండా కీర్తన అలా చెయ్యాలని చూసింది. అదలా చేస్తుంటే నా కాళ్ళు చేతులు ఆడలేదంటే నమ్మండి. నేను నిన్నేం అనలేదే. అంటే తప్పంతా నాదేనంటారా? ఆఫీసులో పనుండి ఆగిపోయాను. నేనక్కడున్నా నా మనసంతా ఇక్కడే ఉంది. కీర్తనకేదో అయ్యిందని అనిపించింది. వెంటనే బయలుదేరి రావడం వల్లే కీర్తన్ని కాపాడగలిగాను. అసలు నీకు ఆఫీసులో పనే ఉంది. నేను నీతో వచ్చానుగా. ఈ ఇంట్లో ఇంత ముఖ్యమైన పని ఉంది, దాన్ని చూసుకోవచ్చుగా. మీకు కాస్త సాయంగా ఉందామని వచ్చాను. అది తప్ప? అవును, నీ సహాయంతో నేను ఆఫీస్ పని నేర్చుకోవాలి కదూ. ఇంట్లో ఎంత పనుంది. నీకు ఇంట్లో ఉండడం, ఇంటి పని చేయడం ఇష్టం లేకపోతే చెప్పు. నేనే ఇంట్లో ఉండి కీర్తనని జాగ్రత్తగా చూసుకుంటాను. నేను ఎంత పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అయినా ఇంట్లో నా కూతురితో సరదాగా ఆడుకుంటూ కూర్చుంటే ఈ లోకం ఏమనుకుంటుందో అన్న ఈగో నాకు ఏమాత్రం లేదు. అంటే నాకు ఈగో ఉందంటారా? నాకు ఈ కుటుంబం మీద అభిమానం, అధికారం అన్నీ ఉన్నాయి. ఉంటే ఇలా ప్రవర్తించావు. బాగా చెప్పారు అన్నయ్య గారు. నిన్న నేను కీర్తన్ని కాపాడదామని ప్రయత్నిస్తుంటే ఇవిడ గబగబా లోపలికొచ్చి కీర్తన్ని కాపాడడం మానేసి నా మీద పడింది. నిన్నగాక మొన్న ఈ ఇంటికొచ్చిందో లేదో అందరి మీద అధికారం చెలాయిస్తుంది అన్నయ్య గారు. చెప్పాలంటే చాలా సిగ్గుగా ఉంది. వయసులో పెద్దదాన్ని కూడా చూడకుండా నిన్న నా మీద చేయి చేసుకుంది అన్నయ్య గారు. ఇంతటి అవమానాన్ని ఈ కుటుంబం కోసం నేను చెప్పకుండా మనసులోనే దాచుకున్నాను. మీకు చెప్తే మీరు ఎంత బాధపడతారోనని మీకు కూడా చెప్పకుండా ఈ చిన్న గుండెలోనే దాచుకుని నాలో నేనే మదన పడుతున్నాను అనుకోండి. వయసులో నీకంటే పెద్దవాళ్ళని కొడతావా? అది కాదండి, కీర్తన్ని ఒక ఆడదానిలా ప్రవర్తించు. అన్నయ్య గారు మాట్లాడుతుంటే అడ్డుపడతావే. ఆవిడ గారికి అలాంటి వాటికి అర్థం తెలియదులే. ఆఖరిసారిగా చెప్తున్నాను, అందరూ బాగా వినండి. ఇక ఈ ఇంట్లో నేను చెప్పేదే జరగాలి. అది మర్చిపోయి ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తించాలని చూస్తే నేను మనిషిగా ఉండను. అర్థమైందా?